ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం ఒక మగాడి వల్ల మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ వ్యక్తులు ఏ మగాడి వల్ల మోసపోతారు, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రేతత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ పట్టుదలతో నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు. ఎంత అభివృద్ధి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా వీరు సుఖ జీవితానికి కూడా దూరమవుతారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా కుంభరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే గనుక, ఒక మగాడి వల్ల మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఒక పురుషుడి వల్ల మోసపోయే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే ఎవరికైనా షూరిటీ సంతకాలు చేయడం కావచ్చు, లేకపోతే మీ దగ్గర ఏదో ఒకటి చెప్పి మీ దగ్గర నుండి డబ్బు వసూలు చేయడం కావచ్చు, లేకపోతే ఇంకా లోన్ల పేరుతో కానీ, లేకపోతే కనుక ఏవైనా ఆశ్రమాలకు హెల్ప్ చేస్తున్నామని ఈ విధంగా ఏదో ఒక మాయమాట చెప్పి మీ దగ్గర నుండి డబ్బు వసూలు చేయడం కానీ, మిమ్మల్ని మోసం చేయడం కానీ, ఒకవేళ మీరు బయట ప్రయాణాలు చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క డబ్బులు కొట్టేయడం కానీ, ఈ విధంగా ఒక పురుషుడి వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం ఈరోజు దినఫలాల్లో ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జాతకంలో కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారు ఈ యొక్క ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి, ఈ యొక్క సమస్యను అధిగమించడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివనామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే మీరు హనుమంతుణ్ణి ఆరాధించండి. తద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామం మీరు చూడబోతున్నారు. అంటే ఉద్యోగంలో, అంటే మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క పొజిషన్లో మార్పు జరగవచ్చు, లేదా మిమ్మల్ని ఒక టీం లీడర్గా అపాయింట్ చేయడం కానీ, లేదంటే మీరు కూర్చునే ప్లేస్ మార్చవచ్చు. ఈ విధంగా ఏదో ఒక మార్పు జరిగే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ కూర్చొని మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి కాసేపు చర్చించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలో వచ్చినటువంటి కొన్ని టాపిక్స్ మీరు వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి
మీకు ఉపయోగపడటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి కోరిక నెరవేరటానికి అవకాశం వారి ముందుకు వస్తుంది. కానీ ఆ యొక్క అవకాశం మీరు చేజేతులా జారవిడుచుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జాతకం ప్రకారం ఇది రాసిపెట్టి ఉంది. అయితే ఎందుకంటే కనుక కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు. మీరు ఆశించినంత ప్యాకేజ్ కానీ లేకపోతే మీరు ఆశించినటువంటి పొజిషన్ కానీ ఆ యొక్క ఉద్యోగ అవకాశంలో కనిపించడం లేదు. కాబట్టి మీరు దాన్ని వదిలిపెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రయత్నాలు ఫలించి మీరు మార్గం సుగమం అవుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అయితే ఎన్నో రోజులుగా మీరు ఈ విధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు నచ్చినటువంటి ఆఫర్ అంటే ఒక సంబంధం మీ ముందుకు రాలేదు. కానీ ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క సంబంధం ద్వారా మీ పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారో ప్రయత్నాలు చేస్తున్నారో వారు కూడా వారి యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. అయితే మీకు మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి నుండి మీకు మంచి గైడెన్స్ అనేది లభించబోతుంది. ఆ వ్యక్తి యొక్క గైడెన్స్తో మీరు విదేశాలకు ఏ విధంగా వెళ్ళాలి, ఎటువంటి ఆఫర్స్ని ఏ విధంగా పొందుకోవాలి, ఇటువంటి విషయాల గురించి మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు చాలా కాలంగా ఏదైనా వృత్తి చేసుకుంటున్న వారు ఉన్నారు. అంటే మీ యొక్క కుల వృత్తులు కావచ్చు, ఇంకా ఏవైనా వృత్తి పనులు చేసుకుంటున్న వారు ఉన్నారో వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఆకస్మిక ధనలాభం కూడా మీకు కనిపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు అంటే ఈ మధ్యకాలంలో పెట్టుబడులు పెట్టి వాటిని సేల్ చేయాలి అనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆశించిన ధరకు అవి అమ్ముడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా సంతానం లేక బాధపడుతున్నారో మీరు అతి త్వరలో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ని కూడా వినబోతున్నారనే చెప్పుకోవాలి. కానీ ఈరోజు దినఫలాల ప్రకారం మీరు షూరిటీ సంతకాల విషయంలో కానీ, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కానీ, భాగస్వామ్య ఒప్పందాలు అలాగే భాగస్వామ్య వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక పురుషుడి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మీరు చేయని తప్పు మీ పైన మోపబడవచ్చు, లేదా కనుక మీ యొక్క జీవితంలో ఒక పెద్ద సమస్యకు అతను కారణం కావచ్చు. ఈ విధంగా ఒక మగ వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. నామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపడం ద్వారా మీకు కొంచెం ఉన్నటువంటి ప్రమాదం నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చూడడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.